తాను పాపం విషయంలో, లోకం విషయంలో వ్యతిరేకంగాను, దూరంగాను, ప్రత్యేకంగాను ఉన్నాడని మనం గమనించాం. కాబట్టి క్రీస్తు ప్రత్యేకంగా ఉన్నాడు. నీ ఉంటున్నావా? నీ మాటలు ప్రత్యేకంగా ఉన్నాయా? కనీసం నువ్వు దేవునిలో ఉండకుండా లోకంలోనే నివసిస్తున్నావా? లోకంలోనే జీవిస్తున్నావా? దేవుడు నీ కొరకు ఆయన ప్రత్యేకంగా ఉండి చేసి చూపించాడు ప్రతి ఒక్క విషయాన్ని. మరి నువ్వు ఏ విధంగా అంటున్నావు? నువ్వు ఏ విధంగా బ్రతుకుతున్నావు? ప్రతి ఒక్కరు వారు ఆ పాపం చేశారు కదా, నేనే చేద్దాం, తప్పేముంది? తప్పేం లేదు. వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేసినప్పుడు లేదా? ప్రపంచంలో చాలా మంది చేస్తున్నారు ఈ విధంగా. నేను ఒక్కడిని చేస్తే తప్పు వచ్చిందా అని చెప్పి చేస్తూ